హలో గాయస్, మనందరికీ తెలిసిందే మన పుష్పరాజ్ అయిన అల్లు అర్జున్ గారిని అయితే ఇంట్రాగేషన్ కి అయితే తీసుకెళ్లారనమాట. ఇప్పుడు మనం ఎందుకు తీసుకెళ్లి ఏం చేశారు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆయన ఎందుకు తీసుకెళ్లారంటే, ఇప్పుడు ఇంట్రాగేషన్ లైక్ ఒక కేసు ఫెయిల్ అయిందంటే దాన్ని ఇంట్రాగేట్ చేయాలి కదా. సో అందుకని ఆయన అయితే తీసుకెళ్లారనమాట. అసలు అయితే జైల్లో ఉండి చేయాలి, కానీ ఆయనకి ఇంత బెయిల్ రావడం వల్ల ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళారు. సో ఇప్పుడు ఆయన్ని ఏం అడిగారో చూద్దాం. ఆయనకి టోటల్ 14 క్వశ్చన్స్ అడిగారు. లైక్ ఇక్కడ వాళ్ళు ఆయన ఏం సమాధానం ఇచ్చారనేది చెప్పలేదు. జస్ట్ మనం ఆయన ఏం ఇచ్చుంటారు అనేది డిస్కస్ చేసుకున్నాం. లైక్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, హూస్ పర్మిషన్ డిడ్ యూ టేక్ బిఫోర్ కమింగ్ టు సంధ్యా థియేటర్? మీరు సంధ్యా థియేటర్కి వచ్చే ముందు ఎవరు పర్మిషన్ తీసుకున్నారు? లైక్ దీన్ని నెక్స్ట్ క్వశ్చన్ బట్టి ఆయన ఏం ఆన్సర్ ఇచ్చారనేది మనం చూసుకోవచ్చు. లైక్ రెండో క్వశ్చన్ వచ్చేసి, హూ టోల్డ్ యూ ద పోలీస్ హ్యాస్ గ్రాంటెడ్ పర్మిషన్? నీకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారని ఎవరు చెప్పారు? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ ఏంటంటే పర్మిషన్ వచ్చింది కాబట్టి నేను వెళ్ళానని చెప్పుంటారు ఆయన. సో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, వర్ యూ ఇన్ఫార్మ్డ్ దట్ పోలీస్ డినైడ్ పర్మిషన్? మీకు చెప్పారా పోలీసులు పర్మిషన్ ఇచ్చారా, పర్మిషన్ ఇవ్వలేదని? సో దీని ఆన్సర్ ఫోర్త్ క్వశ్చన్ ఎత్తుకుందాం. డిడ్ యూ నో అబౌట్ రేవతీస్ డెడ్ వైల్ యూ ఆర్ ఎట్ థియేటర్? మీరు థియేటర్లో ఉన్నప్పుడు రేవతి చనిపోయిందని మీకు తెలుసా? మరి ఏం చెప్పుంటారో మనకైతే ఆన్సర్లు తెలీదు. మనం ఈ ఆన్సర్లని నేను ఊహించుకుని చెప్తుందే, ఆయన చెప్పిందని నేను చెప్పట్లేదు. వై డిడ్ యూ టెల్ ద మీడియా దట్ దే వర్ నాట్ ఇన్ఫార్మ్డ్? దీన్ని బట్టి అర్థమవుతుంది ఆయన నాకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పారు. అక్కడ ఇన్ఫార్మ్ చేశారని చెప్పారు. మరి ఇక్కడ ఏమడిగారంటే, మరి మీడియాకి ఎందుకు ఇన్ఫార్మ్ చేయలేదని చెప్పారని అడిగారు వాళ్ళు. సో దాని తర్వాత సిక్స్త్ క్వశ్చన్, డిడ్ యూ ఆబ్టైన్ పర్మిషన్ ఫర్ ద రోడ్ షో? మీరు ఏదైతే కారు పై నుంచి చెయ్యి ఊపుకుంటూ వెళ్ళారు కదా, దానికి మీరు రోడ్ షోకి పర్మిషన్ తీసుకున్నారా అని అడిగారు. నాకు తెలిసి ఏం చెప్పారంటే, వాజ్ ద రోడ్ షో కండక్టెడ్ వితౌట్ పర్మిషన్? హౌ వాజ్ ద రోడ్ షో కండక్టెడ్ వితౌట్ పర్మిషన్? అంటే నాకు పర్మిషన్ ఇవ్వలేదు రోడ్ షోకి, నేను అలా చేశానని చెప్పారు ఆయన. సో మరి పర్మిషన్ లేకుండా రోడ్ షో ఎలా చేస్తారా అని అడిగారు వాళ్ళు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యామిలీ మెంబర్స్ అకంపెనీడ్ టు యూ ద థియేటర్? అంటే మీతో పాటు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు, ఎవరెవరు వచ్చారు థియేటర్కి అని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఇంకోటి, విచ్ ఏజెన్సీ డిడ్ ద బౌన్సర్స్ అకంపెనీడ్ ఫర్ యూ? అంటే నీకు బౌన్సర్స్ ఇచ్చిన ఏజెన్సీ ఏది? లైక్ బౌన్సర్స్ సపరేట్గా ఉండరు కదా, ఏదో ఒక ఏజెన్సీ కింద వర్క్ చేస్తారు. సో అది ఇచ్చిన కంపెనీ ఎవరు? సో ఇక్కడ హౌ మెనీ బౌన్సర్స్ డిడ్ యూ హైర్? మీరు ఎంతమంది బౌన్సర్ని హైర్ చేసుకున్నారు, వాళ్ళ పేర్లు ఏంటి? లైక్ హీరోకి బౌన్సర్ల పేర్లు ఎట్ట తెలుస్తుందండి? హీరోకి పక్కన పిఎస్ డీటెయిల్స్, వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్సే తెలీదు. ఇంకా అప్పటికప్పుడు వచ్చిన బౌన్సర్స్ డీటెయిల్స్ ఎట్ట తెలుస్తుంది? ఆయన తెలిసిన వాళ్ళు చెప్తారా? ఏజెన్సీ వాళ్ళకి ముందే ఏదో పెట్టుకుంటే ఎవరైనా వస్తే మాకు సంబంధం లేదు, ఏదో లెటర్ రాసుకుని ఉంటారు ఆల్రెడీ. హూ ఆర్ ద బౌన్సర్స్ దట్ అటాక్ ద ఫ్యాన్స్ అండ్ పోలీస్? అది నేను చెప్పా కదా, వాళ్ళ పేర్లు ఏంటి అది. డిడ్ ద పోలీస్ ఆస్క్ యూ టు లీవ్ ద థియేటర్ ఆఫ్టర్ ద డెత్? ఆమె చనిపోయిన తర్వాత పోలీసులు అడిగారా లీవ్ అయిపోమని? దీని ఆన్సర్ నాకు తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఇఫ్ ద పోలీస్ ఆస్క్ యూ టు లీవ్, వై డిడ్ యూ రిఫ్యూజ్? మరి మీరు పోలీసులు వెళ్ళిపోమంటే ఎందుకు రిఫ్యూజ్ చేస్తావు? నాకు తెలిసి ఇక్కడ అవును పోలీసులు వెళ్ళిపోమన్నారని చెప్పుంటారు. వై డిడ్ యూ రిఫ్యూజ్ అంటే నాకు తెలిసిన ఆన్సర్ ఆ సీన్ అయిపోతా అదే అన్నారు ఆయన ప్రెస్ మీట్ లో కూడా. నేను సినిమా నుంచి మధ్యలో నుంచి వెళ్ళిపోతే సినిమా నచ్చక హీరోని వెళ్ళిపోయారు అంటారు కాబట్టి నేను ఉన్నానని అయితే చెప్పారు ఆయన. వెన్ డిడ్ యూ లెర్న్ అబౌట్ రేవతీస్ డెత్? నువ్వు రేవతి డెత్ గురించి ఎప్పుడు తెలుసుకున్నావు? ఇవన్నీ మొత్తం పోలీసులు అడిగిన 4 క్వశ్చన్లు. మరి ఈ క్వశ్చన్లు చూస్తుంటే అల్లు అర్జున్ గారికి అగనెస్ట్గా ఉన్నాయి అన్ని క్వశ్చన్లు. మరి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కేసు ఎటువైపు వెళ్తుందో, మనం ఇంకెన్నాళ్ళు ఈ కేసు నడుస్తుందో చూడాలి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఫర్ వ్యూయింగ్ మాస్టర్ మీమర్స్.